ఈరోజు మనం వరదలో ఉన్నాం అని పాపంలే చేస్తాం. అవన్నీ షో చేయడం అవసరమా అని నేను నా ప్రశ్న. నువ్వు దిగావా? ప్రే ఫర్ విజయవాడ అంటే సరిపోయిద్దా? సో ఓకే, ప్రే ఫర్ విజయవాడ ఫర్ వాట్? నువ్వు ఇటు ఆలోచిస్తున్నావు ఏదో చేద్దామని. దేవుడు ఇంకొకటి చెప్తున్నాడు నీకు. అందుకే నీకు దేవుడు అర్థం కావట్లే. ఎదుటిన్నవాడు నీ శత్రువు అయినా, అంటే శత్రువు అంటే ఎవరు చెప్పండి? మన జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఎవరు? మనం ఏ అంటే వాళ్ళ బి, నువ్వు కుడి అంటే ఆడి ఎడమ, నువ్వు నుంచోవాలి అంటే లేదు లేదు కూర్చోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతో ఏకీభవించే పరిస్థితి ఉండదు. నువ్వు ఎటు వెళ్ళినా కూడా నువ్వు తప్పు. ఈ లోకంలో కులాల పేరట, మతాల పేరట, ప్రాంతీయ తత్వాల పేరట చాలామంది మనుషులు శత్రువులుగా బ్రతుకుతున్నారు ఈ దినాల్లో. కానీ ప్రకృతిలో ఎంత ఆశ్చర్యం చూడండి, కొన్ని విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఆ భేదాలు ఉండటంలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. ఈరోజు మన ప్రాంతాల్లో అనేక చోట్ల జరుగుతున్న విపత్తు మనందరికీ కళ్ళెదురుగా కనబడుతుంది. మరి దేవుని బిడ్డగా మనం చేయాల్సిందేంటి? ప్రే ఫర్ విజయవాడ అంటే సరిపోయిద్దా? సో ఓకే, ప్రే ఫర్ విజయవాడ ఫర్ వాట్? దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తావు? ఏమండి, ఏమని చేద్దాం? వ్యాధి వచ్చింది, ఏమని చేస్తాం? చెప్పండి. తగ్గించేయి. మన గతంలో ధ్యానం చేశాం. వ్యాధి కలిగించేవాడు ఆయనే, ఆయన చేతులే స్వస్థత కలగ చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనికైనా ఒక పర్పస్ ఉంటుంది. ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవుని మాటలు గ్రహించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అతడు దేవుడిని కొంత ఎరిగినవాడు కాబట్టి దేవుడు మాట్లాడితే అతడికి అర్థమవుతుంది. కానీ అందరితోనూ మాట్లాడాలంటే ప్రకృతి ద్వారానే మాట్లాడడం సాధ్యమవుతుంటుంది. ప్రజలకు అర్థం కావాలంటే ప్రకృతిలోనే చాలా పాఠాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. దేవుడు మనతో సంభాషించే మార్గాలు ఎన్నో మనం గ్రహించాలి, కానీ చాలా ఉన్నాయి. ఒక చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనం ఇవ్వగలమా? ఏ చేప నువ్వు వెళ్ళి అక్కడ మనోడిని మింగు అంటే మింగుతుందా? నో. బట్ గాడ్ కుడ్ కమ్యూనికేట్. దేవుడు మాట్లాడగలడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్పగలడు. యోనాద విషయంలో చేపతో మాట్లాడడం చూస్తాం. రకరకాల సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటో మీరు పట్టుకోండి. ఈరోజు దేవుని బిడ్డ గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గ్రహించే అవకాశం కూడా మనకు ఉంది. ఎందుకో తెలుసా? సత్య దేవుడిని అంగీకరించి ఆయనతో మాట్లాడుకునే, అనగా ప్రార్థన చేసే ఒక మార్గం మనందరికీ కూడా తెలుసు. అవునా కదా? మనం ఆయన మాటలు అర్థం చేసుకోగలుగుతాం. ఆయన భాష మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన మనసు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ఎటువంటి వాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సహవాసం లేనప్పుడు మనకు దేవుడి గురించి ఏమీ తెలియదు. ఏమండి, అక్కడ ఇలా ప్రమాదం జరిగిపోయింది, మరి దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగింది అనేవాళ్ళు కొందరు, దేవుడు ఉంటే కాపాడాలి కదా అనేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ మనుషుల అభిప్రాయాలు. మనం ఎన్ని అనుకున్నా, మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఏమీ చేసేది లేదు. మన కళ్ళ ఎదుటే అనేక రకమైన పనులు జరిగిపోతున్నాయి. కానీ ఒకటైతే మాత్రం ఉంది. ఏంటి అంటే, సమస్తాన్ని శాసించగలిగినటువంటి దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు ఆయన యొద్ద ఆయన చిత్తం ఏంటో గ్రహించడానికి మనము పూనుకొని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు కనువిప్పు కలగజేస్తాడు. ఆయన చిత్తం ఏంటో మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కానీ మనం అడగాలి దేవుని సన్నిధిలో. మనం సరైన విధంగా దేవుడిని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది దేవునితో ఎలా మాట్లాడాలో. ఇశ్రాయేలుకి దేవుడు ఈ మాటలు చెబుతూ ఆయన మనసును తెలియజేస్తున్నాడు అనమాట. ఏమనంటే, నువ్వు నీ సహోదరుని యొక్క గాడిద తప్పిపోయినా, నీ సహోదరుని యొక్క అలాగే శత్రువుకి సంబంధించిన ఆస్తి పాడవచ్చున్నా, అది నీ కంట పడితే ఏం చేయాలి? వాడిది కదా, పోనే అని అంటావా? దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? నా బిడ్డవు అనిపించుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ నా లక్షణాలు కూడా నీలో కనబడాలి. పలానా ఆయన కొడుకండి అని ఎవరన్నా చెప్తారు, ఎందుకని? అతనికి పుట్టాడు కాబట్టి. కానీ ఆయన లక్షణాలు కనబడ్డాయి అనుకోండి, అప్పుడు ఆ తండ్రికి ఏమొస్తుంది? మంచి ఘనత వస్తుంది. దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి ఘనపరచబడతాడు, మహింపరచబడతాడంటే ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించి తెలుసుకుని నడిచినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆయన రూపంలోకి రప్పించడానికి దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని కొడతాడు, నెడతాడు, గద్దిస్తాడు, సరి చేస్తాడు, ప్రేమతో బోధిస్తాడు.
ఎన్నో రకాలుగా చేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాడంటే, నీ శత్రువు ఆపదలో ఉన్నప్పుడు, అది నీ కంటపడినప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి సహాయం చేయాలి. అప్పుడు ఏమవుద్ది? నీ హృదయంలో ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది, ద్వేషం అనేది తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా మీకు? సహాయం చేయాలనే మనసు పెరుగుతుంది. ఏమండి? వాడిని బాధించాలి, వాడిని అన్యాయాన్ని గురి చేయాలనేటువంటి మనసు మనలో నుంచి తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా మనలోనికి ఎవరి స్వరూపం వస్తుంది చెప్పండి? మనల్ని సృజించిన దేవుని స్వరూపము వస్తుంది. కొన్ని పరిస్థితులు మేలు కొరకే, దాని వెనకున్న దేవుని హస్తం ఏంటో మనము తెలుసుకోవాలన్నమాట. ఈరోజు చూడండి, అటువంటి విపత్తులో చాలామంది సహాయం చేస్తున్నారు కదా. సహాయం చేసే వ్యక్తులు మనకు తెలుసు అంటారా? మనకు తెలీదు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈ రాత్రి మీలో ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి వచ్చారు చెప్పండి? అంటే ఆయా అనారోగ్యాల వల్ల మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, వైద్యం చేయించుకున్నాము నా జీవిత కాలంలో అన్నవాళ్ళు చేయొద్దండి. అమ్మ, మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళలేదా? మార్రేటమ్మ గారు ఉన్నారా? చేయొద్దండి. మరి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా? వైద్యం చేయించుకున్నారు కదా, చేయించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు వెళ్ళారు, వైద్యం చేశాడు డాక్టర్ గారు, ఇంటికి వచ్చేసారు. ఆ డాక్టర్ బాగుండాలి. అర్థమవుతుందా? ఆ డాక్టర్ బాగుండాలి, ఆయనకి మంచి ఆరోగ్యం ఉండాలి, ఇంకా ఇలాగ ఎంతోమందికి వైద్యం చేయాలి, ఆయన కుటుంబం బాగుండాలి అని మీలో ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థనలు చేశారా? ఎంతమంది చేయొద్దాం చూద్దాం, సిన్సియర్గా. సత్యమే మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఎన్నిసార్లు చేస్తుంటారు? ఏమండి, నేను 30 సార్లు వెళ్ళానండి హాస్పిటల్కి, 30 సార్లు చేశానండి. గుడ్ బై. తప్పేం కాదండి, నేను ఏం చేయలేదు, అందుకే ఛేదించా. విషయం ఏంటంటే, మనం ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రూపంలోకి రావడం అంత ఈజీ ఏమీ కాదు. లైఫ్లో ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు, మనం గ్రహించాలి కానీ చాలా ఉంటాయి. మరి నీకు వైద్యం చేసిన వ్యక్తి ఎవరో నీకు తెలియదే, ఆయన పుట్టుపూర్వోత్తరాలు మీకు తెలియదు, ఆయన కులం ఏంటో మతం ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన మనకేం చేశాడు? వైద్యం అనేది చేశాడు. కానీ మనలో అవసరం తీరిపోయిన తర్వాత కనీసం ఆయన గురించి మనం ఆలోచిస్తామా? ఆలోచించం కదా. ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసా? ఎలాంటి రోగం ఎవరికైనా వచ్చిందనుకో, ఇదిగో పలానా చోట డాక్టర్ ఉంటాడు, అక్కడ చూపించుకో అంటాం మనం. ఎందుకని? మనం చేయించుకున్నాం కదా, అందుకని. అప్పుడు వస్తాడు జ్ఞాపకంలోకి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఈవెన్ నీ శత్రువు నీ కళ్ళ ముందు ఇబ్బందుల్లో ఉన్నట్టు నీ కంటికి కనబడినా కూడా నువ్వు అమాంతంగా వెళ్ళి ఏం చేయాలి? సహాయం చేయ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును, ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కాదు, లోకమును ఎంతో ప్రేమించాను. కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకు? మనల్ని నిత్య జీవాన్ని వారసులుగా మనలను చేయడానికి తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ప్రభు వంటి మంచి మనసు మనందరం కూడా పొందాలి. ఈరోజు చాలామంది కూడా ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ప్రయాసపడుతున్నారు. చాలా సంతోషం. దేవుని బిడ్డలుగా మన బాధ్యత ఏంటి? మీరు ఆలోచన చేయండి. నెంబర్ 1, ప్రార్థించాలి. చెప్పండి. నెంబర్ 2, పని చెయ్యాలి. గట్టిగా చెప్పండి. ఆ రెండో కేటగిరీ మనకు వద్దయ్యా. పెద్దగా టచ్ చేయకు, నువ్వు మన చంపేస్తున్నావు కొన్ని ఆదివారాల నుంచి. పని చెయ్యి, పని చెయ్యి, పని చెయ్యి, పని చెయ్యి. ఏం చేయాలి? అస్తమాను పని అంటే చెయ్యాలి, చేతనైనంత మట్టుకు చెయ్యాలి. యేసుప్రభు పైనే కూర్చొని, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేస్తూనే ఉంటాడంటారా? లేకపోతే మన కొరకు దిగి వచ్చాడా? చెప్పాలి. ఈ లోకములోనికి దిగి వచ్చాడా? లేకపోతే పైనే కూర్చుని వీళ్ళందరూ రక్షణ పొందాలనుకున్నాడు ఆయన? చెప్పాలి. దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దిగి రావాలి. నువ్వు మన దగ్గర సరైన ఆలోచన లేదనుకోండి, అవగాహన లేదనుకోండి, ఏమీ చేయలేం మనం. ఏ బ్లైండ్ మ్యాన్ కెనాట్ షో ద వే టు బ్లైండ్. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డోడికి ఎప్పటికీ దారి చూపించలేడు. నీ కళ్ళు తెరవబడితే నువ్వు ఎంతోమందికి మార్గాన్ని చూపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విపత్తులో ఉన్నప్పుడు మనం ప్రార్థించాం, ప్రభువుని అడిగాం. ఏమని ప్రార్థించావు ఇంతకీ? అది పాయింట్. తగ్గించే, యేసు నామములో తగ్గిపోవాలి. ఆపుక. ప్రకృతిని శాసించేవాడు ఆయన. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే అనేక మార్లు దేవుడు సరిచేయటానికో,
కొన్ని తెలియచేయడానికి దేవుడు ప్రకృతిని వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా తట్టు తిరిగి తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే కనుక దేశాన్ని కాపాడుతానని దేవుడు చెప్పిన మాటలు మనం కరోనాలో జ్ఞాపకం చేసుకున్నారు చాలామంది. తర్వాత మర్చిపోయారు అనుకోండి, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అది మనం ఎట్లుండాలో దేవుడు కొన్నిసార్లు తెలియచేస్తూ ఉంటాడు. మనం ప్రార్థించాం, నేను బలంగా ధ్యానించింది నా హృదయంలో ఉన్నదైతే నెహెమ్యా గ్రంథమే నా హృదయంలో ఉన్నది. తన ప్రజలందరూ విపత్తులో ఉన్నప్పుడు నెహెమ్యా సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో నెహెమ్యా లేడు. అప్పుడు ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు దేవునికి. ఏం చేశాడు చెప్పండి? విజ్ఞాపన. ఏమని చేశాడు? వాళ్ళని పట్టుకో కాపాడే అనలేదు, మోకరించి ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా? దేవా, నా పాపము, నా పితరుల పాపములను క్షమించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకెంత కోపం పుట్టిస్తున్నామో మేము, నిన్నెంత దుఃఖపెడుతున్నామో మా క్రియల చేత, నీకెంత కోపం రప్పిస్తున్నామో, మమ్మల్ని క్షమించయ్యా అని నెహెమ్యా ప్రార్థన చేశాడు. తర్వాతనే యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ అవర్ సెల్వ్స్. మనం ఎట్లా ఉన్నామో పరిశీలన చేసుకోండి. ఏం భక్తి మనం చేస్తున్నామో మనం ఆలోచన చేయాలి. దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం మనము చేయాలి. దేవుని యొక్క కోపాన్ని ఎవరూ తట్టుకోలేరు. అలాగే దేవుని ప్రేమను కూడా అంత ఈజీగా మనము తట్టుకోలేము కూడా. అంత ప్రేమ గలవాడు. అదే సమయంలో అంత గట్టిగా ఆయన గద్దిస్తాడు కూడా. ఎందుకు గద్దిస్తాడు? మనల్ని సరిచేయడానికి. కొన్ని మార్లు దేవుడిని అర్థం చేసుకోవడం బహు కష్టం. లోకము ఆయనను ఎరుగదు అని రాస్తుంది. ఆదరణకర్తను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, తెలియదు. దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు గ్రహించగలుగుతాడు. ఒక్కొక్క మాట దేవుని దగ్గర పట్టుకుని ప్రార్థించటము, పనిలోకి దిగటము. ఇప్పుడు సాక్ష్యం చెప్తా. ఈ సాక్ష్యానికి ముందు 2 వచనాలు చదివించేస్తే ఎవ్వరికి ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. రెండు వాక్యాలు చూపిస్తా మీకు. మత్తయి సువార్తలోనికి ఒకే అధ్యాయంలో 2 మాటలు ఉంటాయి. తేడా తెలియకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. మొదటి వచనం, మొదటి 2. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఉంచి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. అదే పేజీలో పక్కన. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2 మాకు అర్థమైనవి అన్నవాళ్ళు చేయొద్దండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు ధర్మం చేయనప్పుడు ఈ చేత్తో చేస్తే తెలియకూడదు అని అక్కడ అన్నాడు. షో చేయకు, నువ్వు చేసేటప్పుడు ఏం చేయకూడదు? షో చేయొద్దు, రహస్యంగా చేయన్నాడు. ఏంటది? ధర్మము. చెప్పండి, ఇక్కడేముంది? 5:16 ఏముంది? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. దేవునికి స్తోత్రం. 2 ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ తెలియకపోతే నాన్న మాట్లాడతాం మనం. ఇప్పుడు ఒకడు అంటాడు, కొంతమంది నీళ్ళలోకి దిగి పంచిపెడుతున్నారు సింగనగర్లో. మినిస్ట్రీలో మనోళ్ళు చాలామంది దిగి. ఈరోజు మనం వరదలో ఉన్నాం అని పాపంలే చేస్తాం. ఎలా చూస్తారు మనోళ్ళు? ఇట్లా అవసరమా? అవన్నీ షో చేయడం అవసరమా అన్న. నేను నా ప్రశ్న, నువ్వు దిగావా? నువ్వు ఎక్కడ కూర్చొని చూస్తున్నావు? ఇంట్లో కూర్చొని చూస్తున్నావు. నువ్వు దిగావేట అందులోకి? ఆడు వీడియో తీసుకుంటే నీకే అలా ఏం చేస్తున్నాడు చెప్పండి? సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1, సత్క్రియ అనేది 10 మంది చూసి నేర్చుకోవాలి. అర్థమైందా? సత్క్రియ అనేది చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసి మేము కూడా ఇలాగా
అని నేర్చుకో. ధర్మం అనేది నువ్వు చూపించాల్సిన అవసరంలా. ఒక వ్యక్తి ఎక్కడో ఇప్పుడు బయటికి వెళ్ళాము, అక్కడ ఒక ఆవిడ ఉంది, అయ్యా అయ్యా ఆకలేస్తుంది అయ్యా, ఎక్కడో ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు అని జేబులో చేయబెట్టి, ఏంటి కాగితం, కాయిన్ అయితే దిగం కదా అలాగా, దా ఎవడన్నా చూస్తున్నాడు లేదా తీసుకో అని చేయొద్దు. సహాయం చేస్తున్నావు కదా, అట్లా పెట్టి వెళ్ళిపో. ఎందుకంటే అది నీకు తిరిగి రాదు. దర్శన పేపర్ చూస్తున్నారు, రహస్యమందు నీకు ఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు రహస్యంగా చేసావు కదా, నీకు ఎట్లా ఎగ్జాక్ట్గా రహస్యంగానే వచ్చింది అది నీ దగ్గరికి మళ్ళా. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే కొన్ని క్రియలు ఉన్నాయి, అవి మనం చెప్తేనే కానీ ఎవరికి అర్థం కావు, చూపిస్తే తప్ప ఎవరికి కూడా అర్థం కావు. అప్పుడేం చేయాలి నువ్వు? రహస్యంగా చేస్తాడు, తెలియదుగా, దాని విలువ కూడా తెలియదు. రహస్యంగా ఏం చేయొద్దు, నువ్వు చెయ్యి, 10 మందికి చేయమని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్క్రియలు చేసే పని అందరం చేయాలి, దేవుని బిడ్డలు. లోకానికి మాదిరి. అనేక మంది మిషనరీలుగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బాహాటంగానే చేశారు. అందుకే ఈరోజు అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. అర్థమవుతుందమ్మా, వింటున్నారా లేదా? అనేక హాస్పిటల్స్ ఉంటున్నాయి, స్కూల్స్ ఉంటున్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కట్టి చూపించాలా అని. ఇంతకీ మనం జ్వరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి వేయించుకున్నావుగా, మరి కనబడుతుంది కదా. కొన్ని క్రియలు కనబడేలాగా చేస్తేనే అనేక మంది ఏమవుతారు? పురుగొల్పబడతారు అన్నమాట. మనం ఆ లోపలికి దిగి వెళ్ళినప్పుడు ఆ లోపల వాటర్ అవి చాలామంది మనకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. మనం చేసింది ఇంకా తక్కువే. వాటర్లోకి దిగి వెళ్తుంటే సెప్టిక్ ట్యాంకువి, ఆ చెత్త కుండీలువి, ఇళ్లల్లో మురికి, బురద, పాములు, ఏంటయ్యి పాములు, ఏమున్నాయి మనకు తెలియదు, పురుగులు ఒళ్ళు నిండా. సండే లోపలికి వెళ్ళి వచ్చేసాం, వెనక్కి వచ్చేసాం, చాలా బాధపడ్డాం. మన సహోదరుడు అయితే ఆల్మోస్ట్ మునిగిపోయేవాడే. దగ్గరికి వచ్చేసరికి ఒక గేటు దొరికింది, పట్టుకున్నాడు, వెళ్ళి ఉండిపో బాబు, ఇంకెదరికి వెళ్ళడానికి లేదు, ఫీట్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఫ్లో చేయలేకపోయాం, బాధపడ్డాం. ఇంటికి వెళ్ళి ప్రభువా దగ్గరికి వెళ్ళి కూడా ఏమీ చేయలేకపోతున్నాం, ఇంకా లోపలికి వెళ్ళాల్సింది ఉంది, కానీ అక్కడికి కూడా మనము వెళ్ళలేం. నెక్స్ట్ రోజు ఎట్లయినా చేయాలని చెప్పి మండి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర శక్తి పొంది, నువ్వు ఒక ఆలోచన ఇవి నాయన, ఎట్లయినా కూడా మేము పని చేస్తాము. టక్కన ఒక ఆలోచన వచ్చింది. దేవుడు దగ్గర మనం కనిపెట్టాలి, ప్రభువు దగ్గర ఏం చెయ్యాలో. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు దేవుడే కాపుదల కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చోటకి ఆయన పంపిస్తున్నప్పుడు ఆయన హస్తం మనతో ఉంటుంది. ఆయన చెప్పకుండా వెళ్ళావు అనుకో దెబ్బతింటాం, ఆయన చెప్పినప్పుడు పోయావు అనుకో ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది. పక్క నుంచి పోతాయి, అటు కంటికి కూడా మనము కనబడమాట. నా జీవితంలో ఎన్నో చూసా ఇట్లాంటివి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని సహాయం తీసుకొని వెళితే దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు ఇశ్రాయేల్ దగ్గరికి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని అట్నుంచి అట్టే దేవుడు పంపించేశాడు. కానీ కొన్నిసార్లు వెళ్ళు యుద్ధము చెయ్యమని దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు చేయిస్తాడు, కొన్నిసార్లు మనల్ని మరుగు చేస్తాడు. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళాము, సరే కొంతమంది సర్వైవ్ అయ్యారు, సంతోషం, అయిపోయింది. అసలైంది ఏంటంటే ఇక్కడిక్కడ కథలు వేరే ఉన్నాయి, కానీ అసలైంది మన మారుమూల ప్రాంతం ఒకటి ఉంది, రాయనపాడు దగ్గర. అది టార్గెట్. దానికోసం ప్రార్థించి మనం ఏం చేయగలమో అని ఆలోచన చేస్తే దేవుడు ఒక ఆలోచన ఇస్తే అవన్నీ పట్టుకుని మనం అటు వెళ్ళాం. అక్కడి నుంచి ఒకే ఒక పడవ వెళుతుందన్నమాట లోపలికి, సముద్రంలాగా ఉంది అదంతా. వాళ్ళు ఎక్కువ వెయిట్ మేము తీసుకెళ్ళాం సార్, ఆల్రెడీ బోట్ ఏమైంది తిరగబడిపోయింది ముందు రోజు అని చెప్పారు. చెబితే మనం ఎక్కువ సామాన్ తీసుకెళ్తే వాళ్ళు భయపడ్డారు, కానీ మొత్తానికి ఏదో వేసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూడండి, దేవుని కార్యం మీకు తెలియాలి కాబట్టి ఒక విషయం నేను చెప్తున్నా. వచ్చేసేటప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉంటుంది అక్కడ, గొల్లపూడి ఫ్లైఓవర్ దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలని అక్కడ కూర్చున్నారు. అక్కడికి వచ్చారు, ఆఫీసర్స్ అయితే వచ్చారు, కానీ వాళ్ళకి లోకల్ ఎవరన్నా కనబడితే చేద్దాం అనుకున్నాం. మనం అప్పుడే వెళ్తున్నాం, ఆ టయానికి వెళ్తున్నప్పుడు చూశారు. చూస్తుంటే పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్న తర్వాత మీరెవరు అని అడిగారు. సార్ నేను ఒక పాస్టర్ని, ఆ విలేజ్కి వెళ్ళొస్తూ ఉంటాం. అంటే మీకు ఆ ఏరియా తెలుసా? తెలుసు. అయితే మాతో పాటు స్పెండ్ చేస్తారా కొంచెంసేపు టైము? ఉంటానండి అని. దేవుడు ఎందుకు కొన్నిసార్లు అట్లా పెడతాడు అనమాట. మనం కమ్యూనికేట్ అయ్యాం. ఆ ఏరియల్ వ్యూస్ అన్ని లొకేషన్స్ పెట్టి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు అన్నారు, మీ నెంబరు వాళ్ళకి వీళ్ళకి పంపిస్తాము, మీరు మాట్లాడతారా అన్నారు. మేము ఫుడ్ బ్యాగ్స్ పంపిస్తాం, మాకు డైరెక్షన్స్ ఇవ్వండి. గాడ్ విల్ యూజ్ యూ ఇఫ్ యూ ఒబే. నువ్వు కనుక దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆ ప్రాంతంలో అధికారులకు ఆ ఏరియా జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళు,
కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మొత్తం దిగి వాళ్ళు వెళ్తున్నారు. ఫుడ్ ప్యాకెట్స్ అడిగారు, ఎంతెంత కావాలి, ఎన్నెన్ని కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పాం, సార్ ఇన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఈ విధంగా కావాలని. అప్పటికే మనం మార్నింగ్ గ్రాసరీస్ అన్నీ పంపించాం. ఆ ఏరియాలో అనుకుంటున్నారా, ఈ పాస్టర్ మీ అందరికీ ఏం పంపించాడు, కూరగాయలు కిరాణాలు పంపించాడు, బాగానే పంపించాడు. ఒకటి చెప్తున్నా, దేవుని పేరట చేయాలని ఆశ ఉండాలి. మనకి ఎక్కువ ఏం లేదు, మనకేం పెద్ద గొప్ప స్థితి ఏమీ కాదు, కానీ హృదయంలో ఏముంది చెప్పండి? హృదయంలో ఏముండాలి? పని చేయాలనే ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, బట్ ఐ హ్యావ్ వన్ డిజైర్ టు హెల్ప్ దట్ పీపుల్. ప్రభువా నాకు దగ్గర ఏమీ లేదు, బట్ సహాయం చేయాలని మనసు ఉంది. శిష్యులతో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళిపోండి, జోలే చెప్పులు ఇవన్నీ ఏమీ పెట్టుకెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోండి, నేను పంపిస్తాను, వెళ్ళండి. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. నువ్వు వెళ్ళిపో, ఆ టయానికి ఏమేమి సెట్ చేయాలి అవి నేను చూసుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పంపినవాడు ప్రభు అయితే సమస్తాన్ని సమకూర్చేవాడు కూడా ప్రభువే. ఆ ప్రాంతానికి అన్ని వెళ్ళినాయి. నిన్న ఫుడ్ ప్యాకెట్స్, మిల్క్, వాటరు అన్నీ వచ్చినాయి. అది గ్రామం మొత్తానికి కూడా. ఏంటి మరి కేసెస్ వచ్చినాయండి, పాలు అన్నీ కూడా. ఎందుకు చెప్తాను తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూచి ఏం చేయాలి? మన దేవుడిని మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరైన సమయంలో సహాయం ఎలా పంపించాలో మన దేవుడికి తెలుసు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? మన మూలవాక్యం ఏంటో తెలుసా? వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు అది నీ కంట పడినప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి సహాయము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు చెయ్యి. ఎందుకు తెలుసా? అది దేవుడు మనకు నేర్పించినటువంటి మార్గం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని విశ్వసించి క్రియల్లో పెట్టండి, తర్వాత మీరు చెప్పనశక్యము కానటువంటి ఆనందముతో మన హృదయాలని దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప కార్యాలు ఎట్లా జరుగుతాయండి? ఇంట్లో కూర్చుంటే జరుగుతాయా? జరగవు. మనం చేయగలిగివన్నీ చేస్తూనే ఉండాలి. నువ్వు వెళుతూనే ఉండు, బదులు ఆశించకు, ప్రభువు మహింపరుచుకుంటూ వెళ్ళిపో. మనుష్య కుమారుడు మనలో ఏమవ్వాలి? పైకెత్తబడాలని ప్రభువు చెప్పారు. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ఆయన లోకాన్ని ఏం చేస్తారు? ఆకర్షించుకుంటాడు. ఆయన యూ హ్యావ్ టు డూ సంథింగ్. ప్రార్థించాలి, ప్రభు కొరకు పనులు మనం చెయ్యాలి, ప్రయాసపడాలి. ఏమీ ఆశించద్దు, హృదయంలో ఏం పెట్టుకోదు, ఒకటే పెట్టుకోండి. ఏంటి తెలుసా? ప్రభు ప్రేమను మనము చూపించాలి, అంతే. ఎక్కడ ధనం సమకూరుతుంది మనకి చెప్పండి? పరలోకంలో. ఈరోజు ఎంతమంది అక్కడ ఏడుపులు ఏడ్చిన వాళ్ళలో ఎక్కువ ఏడుపులు ఏంటో తెలిసి చెప్పమంటారా? ప్రాణ నష్టాలు చాలా జరిగినాయి, బయటికి రాలవి. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి ఒకసారి. ఇటువంటి పరిస్థితులు మనకు కంటపడుతున్నప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది? బాబు నాకు ఎందుకులే అని చెప్పి అనుకుంటాం మనం. నో, నిజంగా నువ్వు క్రీస్తు ప్రేమను హృదయంలో కలిగిన వ్యక్తివైతే యూ షుడ్ డూ సంథింగ్. ఏదైనా మనము చేయగలగాలి. ప్రభువుకు ప్రార్థించండి, దేవుడు ఏం చేస్తాడు మనకు ఆలోచన చెప్తాడు. వాళ్ళు వచ్చి ఏడ్చింది అని తెలుసు ఎక్కువ ఆ ఫ్లడ్ ఏరియాలో. అయ్యా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ కూడా వేలు పెట్టుకున్నాం, ఈఎంఐలు కట్టాలి. ఏం కట్టాలి? అక్కడ ఏడ్చిన వాళ్ళు అండి, ఈఎంఐలు కట్టుకోవాలి బాబు, అన్నీ ఈరోజు పోయినాయి, బండ్లు ములిగినాయి. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, ₹1,00,00,000 కారు కొన్నా ఎక్కడ పెట్టాలి? అది 5వ ఫ్లోర్లోకి తీసుకెళ్తారేటి? ఎప్పుడైనా కింద పెట్టాల్సిందే. అది ₹1,00,000 కారు అయినా, 40 లక్షలైనా, 50 లక్షలు, టోటల్లీ డ్యామేజ్డ్. చాలా నష్టం జరిగింది. ఏం తెలుసుకోవాలి? మీరు ఆలోచన చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి కంట ముందు కనబడుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రేమను ఏం చేయాలి? క్రియల్లో కనపరిచే ప్రయత్నం చేయాలి. నేనును నా ఇంటి వారును అంటూ కూర్చోకూడదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. నీ ఆశ ఉండాలండి. ఫస్ట్ ఏం ఉండాలి చెప్పండి? ఆశ ఉండాలి. ప్రభు నేను ఏదైనా చేయాలని ఆశ ఉండాలి. చాలామంది మిషనరీలు ప్రభువు దగ్గర ప్రార్థన చేశారు. రక్షణ పొందిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను వాడుకో. ఒకళ్ళని బర్మా పంపించాడు, ఒకళ్ళని చైనా పంపించాడు, ఒకళ్ళని మరొక సౌత్ ఆఫ్రికా పంపించాడు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ సుఖవంతమైన పరిధిని దాటి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు కష్టాలు గుండా? అంటే నా ప్రభు శ్రమపడ్డాడు, ఆయన గురించి అందరికీ తెలియాలి, రక్షణ కావాలి మనుషులందరికీ కూడా. వాళ్ళకి సహాయం అందాలి, రక్షణ కావాలి. నువ్వు తెలియజేయాలంటే వాళ్ళ ముందు నీ మాట వినాలి. వాళ్ళు నీ మాట వినాలంటే నీ నుంచి వాళ్ళకి ఏమందాలి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి సంఘం ఎట్లా వెళ్తుందండి జనాల్లోకి? పరిచయం ఎట్లా వెళ్తుంది జనాల్లోనికి? ప్రభు ప్రేమను ఎట్లా తీసుకెళ్తావు? నువ్వు ఇలా వెళ్ళి మామూలుగా వెళ్ళి ఇదిగో ప్రభు నమ్ముకుంటే వింటాడా? విన్నాడు.
దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హీ విల్ గివ్ ద గైడెన్స్. వెళ్ళిపోవాలంతే ప్రభువుని పట్టుకుని. వాక్యం ఉంటుంది అందరూ కూడా ఆత్మ సంబంధులే చేయగలరు దేవుని కొరకు కార్యాలు. శరీర సంబంధులు ఎప్పటికీ కూడా చేయలేరు. శరీర సంబంధం ఏం చేస్తారు తెలుసా? ఏదన్నా చెప్తే నా వల్ల అవుతుందా? మరి కీర్తిరాజు వల్ల కూడా ఏం కాదు. అబ్రహామా నీకు బిడ్డనిస్తా అన్నప్పుడు నా వల్ల అవుతుందా? 75 సంవత్సరాలు అనుకుంటా అవుతుందా? అవుతుందా చెప్పండి? అబ్రహాము శరీర సంబంధి కాదు. ఆయన ఎవరు? ఆత్మ సంబంధి అయ్యాడు. దేవుని మాటను వెంటనే పట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, క్రియల్లో పెట్టుకున్నాడు, ముందుకెళ్ళాడు. ఆయన ఆత్మ సంబంధి కాబట్టే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ సంబంధులే వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. శరీర సంబంధులు ఏం చేసుకోలేరు. ఎప్పటికీ అలాగే ఉంటాం మనం. ఆత్మ సంబంధులుగా దేవుని చేత నడిపించబడే వారిగా మనం కావాలి. అలా కాదండి, నాకు ఒక సమస్య ఉంది, నేను దీనికోసం ఆలోచిస్తున్నాను. నువ్వు దీనికోసం ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు వేరేది ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందండి మనకి? నువ్వు ఇటు ఆలోచిస్తున్నావు ఏదో చేద్దామని, దేవుడు ఇంకొకటి చెప్తున్నాడు నీకు. అందుకే నీకు దేవుడు అర్థం కావట్లే. బికాజ్ నీ మాటలు నీ ఆలోచనలే ఉన్నాయి తప్ప ఆయన ఆలోచనలు పట్టుకోవట్లే. ఆయన ఆలోచనలు పట్టుకోవాలంటే ఫస్ట్ ఈ ఆలోచనలు ఏం చేయాలి చెప్పండి? పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది. ఊర్లో చాలామంది ఫోన్లు చేసేమన్నా తెలుసా? అయ్యా విజయవాడ ఇట్లా ఎఫెక్ట్ అయింది కదా, మేము కొంత పంపిస్తాం, మీరు ఏదైనా చేయగలుగుతారా? డెఫినెట్గా చేస్తాం. ఇచ్చిందనుకోండి ఎక్కువే చేసాం మనం. అదంతా దేవుడు సమకూర్చిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. బియాండ్ అవర్ మెజర్ ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడే. కానీ దాని వెనక ఒక ఆలోచన ఉంటుంది దేవునికి. అది పట్టుకోండి. నీ సహాయం విలువ వృధా అయిపోకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సహాయం ఏమవ్వకూడదు, వేస్ట్ అయిపోకూడదు. దేవుడు చేయడు అట్లా, వేస్ట్ చేయడు. మనల్ని కూడా చేయనివాడు అట్లాగా. దాని వెనక దాన్ని దేవునికి ఏముంటుంది? ఆలోచన ఉంటుంది అన్నమాట. మీరు వేస్ట్గా తీసుకొచ్చి ఎంత ఇచ్చినా కూడా తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని. అట్లా కాదు, ఆయనకు ఒక గైడెన్స్ ఉంటుంది. అట్లా నడిపిస్తాడు అన్నమాట మనల్ని. అందుకే ఆయన నడిపింపులో వెళితేనే విజయాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం అంతా అట్లా చేయాలి. నీ కొరకు మాత్రమే నువ్వు ఆలోచించమని చెప్పట్లా. నువ్వు పొరుగువాడిని ఆలోచించు, ఆటోమేటిక్గా నీకేం కావాలన్నీ నేనే సమకూరుస్తాను. ప్రభువు చెప్తున్నాడు ఆ మాట. అందరం ఆలోచించాలి. ఇశ్రాయేలు సమాజానికి దేవుడు నేర్పించింది ఏంటో తెలుసా? నీ ఎదుటిన్నవాడు నీ శత్రువైనా కూడా వాడి గాడిద ఇబ్బందుల్లో పడి, అంటే వాడి ఆస్తి నష్టపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? పోత పోయింది అనుకోవద్దు. నువ్వు వెళ్ళేం చేయాలి? సేవ్ చేయి. తద్వారా నీకు మానవత్వం, నీలో మానవత్వం పెరుగుద్ది, ప్రేమ పెరుగుద్ది, అతనితో నీకు సహవాసం కూడా పెరుగుతుంది. రేపు పని రోజు అతనే వచ్చి నీ కోసం నిలబడతాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి నేర్చుకోవాలి భక్తి జీవితంలో. ఏంటో తెలుసా? మన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కూడా దేవుని మార్గంలో మనం వెళ్ళే ప్రయత్నము చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తున్నాం అనుకోండి, ఒకని ప్రవర్తన, చెప్పండి మాట అందరూ చెప్పండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అతని శత్రువులు సహా వానికి మిత్రులగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రవర్తన ఎవరికి ఇష్టం ఉండాలి చెప్పండి? దేవునికి ఇష్టమై ఉండాలి. మన ప్రవర్తన దేవుడికి ఇష్టమై ఉండాలి. నేను చెప్తున్నా, ఈరోజు నిన్న నా బిడ్డలిద్దరికీ ఒంట్లో బాగోలే, అటు బిడ్డలకి బాగోలే, ఓ పక్కన అక్కడ పరిస్థితి బాగోలే. ఏం చేయాలో అర్థం కావట్లే. ప్రభువా సహాయం చేయి, సహాయం చేయి. రాత్రంతా ప్రార్థన చేసాము, ఆ ఫోన్లు అయిపోయినాయి, వాళ్ళకి సహాయం అందింది, అయిపోయింది. రాత్రి ప్రార్థన చేసాము. ఉదయం ఒకసారి ఇక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే చిన్న చిన్న సిరప్ ఇచ్చారు, ఇనఫ్. వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నప్పుడే ఈ వాక్యము దేవుడు తన మాటను ఎట్లా చెప్పాడు మేము వెంటనే మీకు వాట్సాప్లో అప్పుడే పెట్టాను. నేను ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూస్తే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టాలు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నీ. మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి. నేను చెప్తున్నా, మన బుర్ర చొప్పున మనం చేస్తే దేవుని దగ్గర నుంచి సహాయం మాత్రం దొరకదు. దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచిస్తే అక్కడి నుంచి వస్తుంది సహాయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్తము రికవర్ చేస్తాడు ఆయన.
గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ యు లాస్ట్. మనం ఏం కోల్పోయామో వాటన్నిటిని ఏమి ఇస్తాడు ఆయన? తిరిగి నీ చేతికి ఇస్తాడు. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. ఈరోజు మన ఎదుట అనేక మంది బంధింపబడినట్లే ఉన్నారు. నిజంగా నేను చెప్పిన ప్రాంతం బంధింపబడే ఉంది, ఎందుకంటే చుట్టూ ఫ్లడ్ ఉంది. దే డోంట్ హ్యావ్ ఎనీ వే టు గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి ఏం లేదు, మార్గం అనేది లేదు. చుట్టూ బంధింపబడినట్టుంది. నువ్వేం చేయాలి? అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నువ్వేం చేయాలో జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారు. ఏం చేయగలరు? వాడిలాగా ఆలోచించద్దు. ఎవరిలాగా? నేను ఈ కొట్లు పడగొట్టించి మరికొన్ని కట్టించుకుని 2024, 25, 26, 2030 వరకు ఉంది ఆస్తి. నో 2040 వరకు నేను సమకూర్చుకుందును అని చెప్పి ఉన్న కొట్లు పడగొట్టించి ఇంకొన్ని కట్టించుకున్నాడట. ఎవరు? ఒక ధనవంతుడు. అప్పుడు అన్నాడు దేవుడు ఏమని తెలుసా? ఓయి గట్టిగా చెప్పండి అని మాత్రం మనల్ని దేవుడు పిలవకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును. ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుందిరా అన్నాడు. అతను అనుకుంటున్నాడు ఇంకా అని తన గురించి తాను ఆలోచిస్తున్నాడు. మనం ఎలా ఉండాలి తెలుసా? నేను చెప్తున్నాను, నువ్వు ప్రజల కొరకు ఆలోచించు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా చెప్పగలవు? సొలొమోను ప్రజల గురించి ఆలోచించాడు. ఎవరి గురించి ఆలోచించాడు? ప్రజల గురించి. దేవా, నువ్వు అప్పగించినటువంటి ఈ ప్రజలు, వీరికి న్యాయం జరుగునట్లు, వీళ్ళకి న్యాయం తీర్చినట్లు నాకు జ్ఞానము దయచేయము, వివేకము దయచేయము. చాలు. ఎలా ఆలోచిస్తున్నాడు? దేవుని చిత్తానుసారముగా అతడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్నలాగా. దావీదు దేవుని చిత్తానుసారమైనటువంటి మనుష్యుడు. సొలొమోను కూడా ఎగ్జాక్ట్గా అట్లా ఆలోచించాడు. అప్పుడు దేవుని మనసు మనకు అర్థమైతే ఆ సెకండ్ స్టెప్ను మనం ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆస్క్ రైట్ థింగ్, దేవుని సరైనది అడిగారు అనుకోండి, మీకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చింతించొద్దండి. చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఈ ఫ్లడ్స్లో. ఎందుకంటే మనం ములగకపోయినా కూడా పనులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పనులు లేని వాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తులకి ఇబ్బంది, వ్యాపారస్తులకి ఇబ్బంది, అందరూ సఫర్ అవుతున్నారు. వాడు ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాదు అంటే అక్కడ మురిగిన వాళ్ళు కాదు, కానీ దీనివల్ల మాత్రం వాళ్ళ వ్యాపారాలు, పరిస్థితులు, జీవన విధానాలు అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి కదా. వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం చాలా వరకు. బట్ ఒకటి చెప్తున్నా, సమస్తము చూస్తున్న దేవుడు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టకాలంలో మనల్ని దర్శించే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందరిలాగా మనము ఇలాగున్నాం అనుకోండి, అప్పుడు అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అంటాడు. ఇలాంటి వాళ్ళు కాదు నా బిడ్డలు అంటే. నా బిడ్డలు అంటే ఇలాంటి వాళ్ళు కాదు. మరెవరు? సింహపు పిల్లలు ఆకలిగా ఉన్నా కూడా నా బిడ్డలకి ఏ కొద్దు నేను చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం పట్టుకుని బతికేవాడు నా బిడ్డ. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు కోయవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అనే వాక్యాన్ని తీసుకుని కూర్చుంటారు చూసారా, వాళ్ళంటే దేవుడికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా దేవుడు ఇచ్చాడు ఈ మాట, నా జీవితం నెరవేరుస్తాడని తీసుకోవాలి. హెబ్రీ 13 చదివాం పొద్దున్న. తీసుకోవాలి సీరియస్గా, తీసుకుని మనం పని చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు. మన మూల వాక్యం నుంచి కూడా మనం నేర్చుకునేది ఒకటే, ఎదుటి ఉన్నవాడు నీ శత్రువైన సహోదరుడు, హూ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ సందర్భం అయితే దేవుడు ఒక నీ శత్రువైనా అని ఎందుకన్నాడంటే, నీ సహోదరుడు నువ్వు చేస్తావు హెల్ప్, కానీ నీ శత్రువులు అంటోడు కనబడినా కూడా వాడికి ఆపద జరుగుతున్నప్పుడు నువ్వు నీ కంట పడినప్పుడు ఏం చేయాలి? నువ్వు హెల్ప్ అనేది చెయ్యి, సహాయం చెయ్యి. అలా చేస్తే నా మనసు నువ్వు పొందుతావు, నా వంటి మనసు కలిగి నువ్వు జీవించగలుగుతావు. అప్పుడు అనేకులు నీ ఎదుగు నడిపించబడతారు. మనం ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? స్వార్థం తొలగించయ్యా. ఏం తొలగించాలి? స్వార్థం తొలగించు, నిరాశ తొలగించండి. అనేకులకు సహాయపడే పాత్రగా మమ్మలను మార్చండి. రొట్టె విరవబడినప్పుడే, నీ చేతిలోనే విరవబడిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. నీ చేతితోనే విరవబడిన రొట్టెనై ఆహారమౌదును
అనేకులకు నీ చేతితోనే విరువబడిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించదా నీలో నేను నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించదా నీలో నేను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటే ఏంటంటే అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు. రొట్టిగానే ఉందనుకోండి, ఉపయోగం ఉందంటారా? లేదు. ఒకటి చెప్తున్నా నేను ఈరోజు ముగింపులో, మీకు ఒక చోట ఉద్యోగం వచ్చింది అనుకోండి, బావేనండి. ఒక చోట మీకు ఎక్కడ ఏమొచ్చింది? జ్వరం వచ్చింది బాబు. ఉద్యోగం వచ్చింది, కరెక్టే. 10,000 జీతం. ఎంత? గట్టిగా చెప్పండి. ముగింపు అని చెప్పాను, గట్టిగా చెప్పండి. 3 సంవత్సరాలు చేశారు. ఎన్ని సంవత్సరాలు? జీతం పెరిగితే బాగుంటుంది అంటారా? ఊరుకోండి బ్రదర్, పెరగద్దు. 10,000, ఎప్పటి నుంచో 10,000, అప్పుడు 10,000, ఇప్పుడు 10,000 అంటారా? ఇంకేమన్నా ఉందా? 3 సంవత్సరాల నుంచి చేస్తాను, కొంచెం ఏంటి కొంచెం పెంచండి. 5 సంవత్సరాలు అయింది, తర్వాత ఇంకొంచెం. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, తర్వాత ఇంకా కొంచెం. అంటే చేసే ఉద్యోగంలో ఇయర్ బై ఇయర్ ఏం కావాలి మనకి? ఇంక్రిమెంట్లు కావాలి. కానీ సంవత్సరం దాటింది భక్తి, నెక్స్ట్ ఇయర్లోకి వస్తున్నాం. ఈ సంవత్సరం నేను భక్తిలో పెరగాలి, నేను అధికముగా దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడాలి. అబ్బే, మనం ఎప్పుడో రక్షణ పొందేశాం బ్రదర్. మనం ఎప్పుడో మన అప్పట్లో మరి చాలేక. ఈ ఉద్యోగం చేసే చోటే సంవత్సరానికి ఏమి ఆశిస్తున్నావు? ఇంక్రిమెంటు ఆశిస్తున్నావే. భక్తిలో ఎదగాలని కానీ, దేవుని ఆత్మలో మరింత ఎదిగి నడిపించబడాలని కానీ ఎందుకు పుట్టట్లే ఆశ? దట్ ఈస్ ద వీక్నెస్. మనం ఎందుకు ఎదగట్లేదు తెలుసా? చాలామంది ఎందుకు మనం ఆనందం అనుభవించలేము కష్టకాలంలో కూడా అంటే, భక్తిలో ఏమవలా? ఎదగల. దేవుని ఆలోచన ఏంటో మనం దేవుని దగ్గర కూర్చుని వింటే, దేవుడు మీకేం చెప్తున్నాడో ఈ రాత్రి అది మీరు గ్రహించగలిగితే, మీకు అర్థమైతే, నేను కూడా దేవుని చిత్తం చేయాలని అనుకుంటే, సొలొమోన్ లాగా కనుక మీరు ఆలోచిస్తే, మీకు అడిగినదే కాదండి, మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలులు చేయగలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వసిద్దాం, ప్రభువులో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.